హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూద్దాం. ఏమన్నాడు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ 42 years. నానా ప్రెసెంట్ ఏజ్, ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఏజ్ ఎవరిది నానా? ఫాదర్ ఏజ్ 42 అంట. అండ్ దట్ ఆఫ్ హిజ్ సన్ ఈస్ 14 years. నానా ఫాదర్ ఏజ్ ప్రెసెంట్ ఏజ్ ఎంత నానా? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ how much? 42 years. Next, present age of ever nana son kada 14 years nana. Father 42, son 14. బానే ఉంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు నాన్న క్వశ్చన్? ఫైండ్ ద రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎవరెవరికో చూద్దాం. present age of father to the present age of son. రేషియో రాయమన్నాను ఎవరెవరికి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్. అంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత నాన్న? 42. రేషియో అన్నాడు కదా, ఈస్ట్ 14. నానా రేషియో రాసినప్పుడు క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే క్యాన్సిలేషన్ చేసేసి, ఇంకా క్యాన్సిలేషన్ చేయలేము అన్న వరకు చేసుకుంటూ వెళ్ళచ్చు. నాన్న బోత్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. బోత్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ ఎండ్స్ విత్ ఈవెన్ నెంబర్, సో డివిజిబుల్ బై 2. అలా కాదు మేడం, మాకు బాగా వచ్చు అని అనుకుంటే 7 టేబుల్ నాన్న. 7 హౌ మెనీ టైమ్స్? 2 times. 7 హౌ మెనీ టైమ్స్? 6 times. అంతేనా నాన్న? నెక్స్ట్, బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్, డైరెక్ట్లీ క్యాన్సిల్ విత్ డివిజిబుల్ బై 2, డైరెక్ట్లీ క్యాన్సిల్ విత్ 2 టేబుల్. 2 3s are 2 1s are. therefore రేషియో ఎంత వచ్చింది నాన్న? 3:1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బి ఏమన్నాడు చూడండి. ఏజ్ ఆఫ్ ఫాదర్ టు ద ఏజ్ ఆఫ్ సన్ వెన్ సన్ వాస్ 12 years old. సన్ ఏజ్ ఎప్పుడంట? 12 years అయినప్పుడంట. అసలు సన్ ఏజ్ ఎంత? 14. కానీ ఇప్పుడు ఏమన్నాడు? సన్ ఏజ్ 12 అంట. సన్ 12 అవ్వాలి అంటే 14 లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలన్నా? 2. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? 2 years బ్యాక్ వెళ్ళాలి. ఫస్ట్ ఫాదర్ ఏజ్, నెక్స్ట్ సన్ ఏజ్. 2 years బ్యాక్ కదా నాన్న. ప్రెసెంట్ ఏజ్ రాస్తున్నా, -2 పెడుతున్నా. 42 - 2, సన్ కూడా 14 - 2. అప్పుడు వాడన్నట్టుగా సన్ ఎంతకు వస్తాను నాన్న? 14 - 2 అంటే 12 కదా. మనకు కూడా 12 చెప్పాడు. 42 - 2 అంటే 40. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో రాయమన్నాడా? రాసాము. సింప్లిఫికేషన్ చేయడానికి అవుతుందా లేదా చూద్దాం చూడండి. యూనిట్స్ ప్లేస్ ఎండ్స్ విత్ 0 2 అంటే డివిజిబుల్ బై 2. ఎందుకు నాన్న? యూనిట్స్ ప్లేస్ లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని అర్థం. సో డైరెక్ట్లీ గో ఫర్ 2 టేబుల్ ఆర్ అదర్వైజ్ విచ్ టేబుల్ నాన్న? 5 టేబుల్ పాసిబిలిటీ ఉందా? 5 టేబుల్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది కానీ ఇక్కడ పాసిబుల్ అవుతుందా? 5 టేబుల్ లో డివిజిబుల్ అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 ఏంటి నాన్న? నెంబర్ ఎండ్స్ విత్ 0 or 5. సో క్యాన్సల్ అవ్వదు కాబట్టి నేను నార్మల్ గా 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. 2 40 లో హౌ మెనీ టైమ్స్? 20 times. 12 లో హౌ మెనీ టైమ్స్? 6 times. 2 6s are 12, 2 20s are 40. Now next, 6 is also even number, 0 is also divisible by 2 కదా. సో నెంబర్ ends with 0. 10 2s are 20, 3 2s are 6. నానా ఇంకా క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా నాన్న? దిస్ ఈస్ 10, దిస్ ఈస్ 3. ఆల్రెడీ ఒక ప్రైమ్ నెంబర్ కనిపిస్తుంది అంటే ఇంకా క్యాన్సిలేషన్ పాసిబిలిటీ లేదు కదా. సో దేర్ ఫోర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 10:3. అలా కంటిన్యూషన్ సమ్స్ చూద్దాం చూడండి. నా నెక్స్ట్ సమ్ ఏమన్నాడు? ఏజ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్టర్ 10 years. నాన్న ఫాదర్ ఏజ్ అంటే ఆఫ్టర్ 10 years అంట నాన్న. నాన్న ప్రెసెంట్ ఏజ్ కి ఆఫ్టర్ 10 years అంటే +10 కదా. ప్రెసెంట్ ఏజ్ మీ ఏజ్ 10 అయితే ఆఫ్టర్ 10 years అంటే 20 అనే చెప్తారు కదా. ఏం చేశారు? 10 + 10. అలానే ఇక్కడ ఏమన్నాడు? ఏజ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్టర్ 10 years టు ద ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 10 years. ఇద్దరు ఏజ్ ఆఫ్టర్ 10 years. ఏం రాయమన్నాడు? రేషియో రాయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ సి ఏమన్నాడు? ప్రెసెంట్ ఏజ్ ఎంతమ్మా? 42. ఫాదర్ ఇస్ టు సన్. ప్రెసెంట్ ఏజ్ రాశాను నాన్న. ఆఫ్టర్ 10 years అడుగుతున్నారు ఎవరిది? ఫాదర్ ది, సన్ ది. అంటే ఆఫ్టర్ 10 అంటే +10. 42 + 10 52.
14 plus 10, 24. Now both numbers ends with 2, 4. Both are even numbers ends with 2 and 4. So divisible by 2 kada nana. 2 2s are 1 2. 12 ante 2 6 are. 2 1s are 2 2s are. Next, a number ends with even number. Directly go for 2 table. 2, 2 lo 1 time. 2 6 lo 3 times. Next, 2 12 lo ante 6 zarega nana. 13 6. క్యాన్సిలేషన్ పాసిబుల్ ఉందా లేదా అంటే రేషియోలో మనకి ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్ కనిపించింది అంటే ఇంకా క్యాన్సిలేషన్ చేయలేము నాన్న. 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ కదా, సో క్యాన్సిలేషన్ నాట్ పాసిబుల్. దేర్ఫోర్ ద రేషియో ఈజ్ ఈక్వల్ టు 13:6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ డి ఏమన్నారు చూడండి అమ్మా. ఏజ్ ఆఫ్ ఫాదర్ టు ద ఏజ్ ఆఫ్ సన్ వెన్ ఫాదర్ వాస్ 30 years old. ఫాదర్ ఏజ్ 30 అయినప్పుడు రేషియో అడుగుతున్నాడు ఎవరికి నాన్న, ఫాదర్ ఇస్ టు సన్. ఫాదర్ 30 అవ్వాలి, 42 ఉన్నోళ్ళు 30 ఏజ్ రావాలి అంటే వెనక్కి 12 years బ్యాక్ వెళ్ళినట్టే కదా నాన్న. సో 42 - 12 అప్పుడు 30 years వచ్చేస్తారు కదా. నెక్స్ట్ సన్ ఏం చేయాలి, 14 - 12 అప్పుడు సన్ ఏజ్ ఎంత, 2 years. సన్ ఏజ్ 2 years ఉన్నప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత నాన్న, 30 years. క్యాన్సిలేషన్ విత్ 2 టేబుల్ కదా, 2 15s are 30, 2 1s are 2. So ratio ఎంత నాన్న, 15:1. Thank you so much guys. Don't forget to subscribe.